with the binomial coefficients concept. సో మనం ఇంతవరకు ఏం చేసామంటే బైనామిల్ థీరం ఇచ్చినప్పుడు మరి దాంట్లో ఉన్నటువంటి జనరల్ టర్మ్ ఏంటి, మిడిల్ టర్మ్ ఏంటి, మరి మనకు కావాల్సినటువంటి టర్ము సెకండ్ టర్ము థర్డ్ టర్ము అట్లా ఏది కావాలంటే అది. ఆ తర్వాత టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ కావాలంటే ఎలా, అలా కాదు మాకు x⁴ ఉండేటువంటి టర్మ్ కావాలి అంటే ఎలా, ఇట్లాంటివన్నీ కూడా మనం చూసాం. ఇది బైనామిల్ థీరం ఎక్స్పాన్షన్లో టర్మ్స్ గురించి అనమాట. మనకి ఏ టర్మ్ కావాలంటే ఆ టర్ము మనం కనుక్కోవడం, దాని కోఎఫిషియంట్ ఏంటి, టర్మ్ వాల్యూ ఎంత చూడడం అనేటువంటి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బైనామిల్ కోఎఫిషియంట్స్ అంటే మరి బైనామిల్ కోఎఫిషియంట్స్ గురించి, వాటి ప్రాపర్టీస్ గురించి మనం ఈ క్లాస్లో కొన్ని చూద్దాం. చూడండి, బైనామిల్ కోఎఫిషియంట్స్ అంటే సపోజ్ ఇఫ్ వి ఎక్స్పాండ్ 1 + x n అనేటువంటి దాన్ని ఎక్స్పాండ్ చేసినామనుకోండి, చేస్తే మనకేమొస్తుందంటే c0 + c1x + c2x² + c3x³ so on cn x⁴n అనేటువంటిది వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మరి బైనామిల్ కోఎఫిషియంట్స్ అనేటువంటివి ఏంటంటే c0 అనేటువంటిది, c1 అనేటువంటిది, c2 అనేటువంటిది, c3 అనేటువంటిది, అలాగే cn-1 అండ్ cn, వీటన్నిటిని కూడా మనం ఏమంటామంటే బైనామిల్ కోఎఫిషియంట్స్ అని పిలుస్తూ ఉన్నాం. బైనామిల్ కోఎఫిషియంట్స్. ఈ బైనామిల్ కోఎఫిషియంట్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాపర్టీ ఏంటంటే NCR = NCn-r అనేటువంటిది మనము ఒక ఫార్ములా లాగా యూస్ చేసుకోవచ్చు. NCR = NCn-r అనేటువంటిది. దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్పొచ్చు అంటే సపోజ్ C0 ఉందనుకోండి, దీన్ని Cn అని చెప్పవచ్చు. C1 ఉందనుకోండి, దీన్ని Cn-1 అని చెప్పవచ్చు. C1 అంటే ఏంటంటే NC1 అని. C2 ఉందనుకోండి, దీన్ని NCn-2 అని చెప్పవచ్చు, అంటే Cn-2 అని చెప్పవచ్చు. ఈ మాదిరిగా మనం బైనామిల్ కోఎఫిషియంట్స్లో NCR = NCn-r అనేటువంటి ప్రాపర్టీని మనం ఉపయోగించి ఈ మాదిరిగా రాసుకోవచ్చును అనేటువంటిది కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. ఇప్పుడు వీటిని యూజ్ చేస్తూ మనం ఏం చేస్తామంటే కొన్ని ప్రాపర్టీస్ను డిరైవ్ చేద్దాం. ఇట్స్ నథింగ్ బట్ ఏ థీరం 6.1.11 ఆఫ్ పేజ్ నెంబర్ 210. ఇక్కడ ఏం చెప్తూ ఉందంటే ఈ థీరము విత్ స్టాండర్డ్ నోటేషన్, standard notation, the properties we have to prove is number 1, C0 + C1 + C2 + so on + Cn = 2n అనేటువంటిది చెప్తోంది. అలాగే సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే C0 + C2 + C4 + so on + Cn కనుక తీసుకున్నట్లయితే this is equal to 2n-1 where n is even అని చెప్తాం. ఇఫ్ n is even. అండ్ దీంట్లోనే ఇంకొక రిలేషన్ ఏంటంటే C0 + C2 + C4 + so on + Cn-1 ఏమవుతుందంటే 2n-1 if n is odd అనేటువంటి చెప్తాం. అండ్ దెన్ ది థర్డ్ రిలేషన్ ఏమిటి అంటే C0 + C1 + C3 + C5 + so on + Cn-1 ఏమవుతుందంటే 2n-1 if n is even. అండ్
this is C1 plus C3 plus C5 plus so on plus Cn is equal to 2 to the power of n minus 1 where n is odd అనేటువంటిది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి ప్రాపర్టీస్. మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క ప్రాపర్టీని వరుసగా ప్రూవ్ చేస్తూ వెళ్దాం. సో వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ 1 plus x whole to the power of n. Consider 1 plus x whole to the power of n. 1 plus x whole to the power of n ఏంటి అంటే c0 plus c1x plus c2x square plus so on plus ఇంకొకటి రాద్దాం c3x cube plus so on plus cnx to the power of n minus 1 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏమనుకుందాం అంటే నెంబర్ 1 అనుకుందాం, ఈక్వేషన్ నెంబర్ 1. దీంట్లో మనం ఏం చేద్దామంటే లెట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటిది సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ LHSలో 1 plus 1 whole to the power of n అవుతుంది. 1 plus 1 whole to the power of n is c0 plus c1 into x ప్లస్లో 1 అయిపోయింది, ఇంటూ 1 రాయకపోయినా పర్లేదు, ప్లస్ c2 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ c3 ఇంటూ 1 క్యూబ్ ప్లస్ 1 ప్లస్ cn వచ్చింది. అంటే 1 plus 1 అంటే 2 కదా, 2 power n. కాబట్టి మనకు ఒక మొదటి రిలేషన్ వచ్చేసింది. ఏమిటా రిలేషన్ ఇక్కడ రాసుకున్నాం. therefore what we got is c0 plus c1 plus c1 plus c2 plus 1 plus cn is equal to ఏంటి అంటే 2 to the power of n అనేటువంటిది ఫస్ట్ ప్రాపర్టీ we have proved. ఓకే, ఈ మాదిరిగా మనం మొదటి రిలేషన్ అనేటువంటిది సబ్స్టిట్యూట్ చేయడం ప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే లెట్ x is equal to -1 అనుకుందాం. లెట్ x is equal to -1 దేంట్లో ఇన్ ఈక్వేషన్ 1లో మనం x is equal to -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే వీఆర్ గోయింగ్ టు గెట్ c0 మైనస్ c1. x ఈక్వల్ టు -1 కదా, అంటే -1 ఇంటూ c1 అంటే -c1. ఇక్కడ -1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ c2 వస్తుంది, ప్లస్ c2 తర్వాత -c3 ప్లస్ 1 ప్లస్ లాస్ట్లో ఏమొస్తుందంటే cn ఇంటూ x to the power of cn into x to the power of n కదమ్మా, ఇది n minus 1 కాదు, ఒక్క నిమిషం మార్గం. ఎస్, సో ఈ మాదిరిగా మనం రాసినప్పుడు లాస్ట్లో ఏమొస్తుందంటే cn ఇంటూ -1 హోల్ పవర్ n వస్తుంది. cn ఇంటూ -1 హోల్ పవర్ nను నేను మైనస్ ముందు రాస్తున్నాను అంతే, -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ cn అని రాశాను. ఈజ్ ఈక్వల్ టు మనకు ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, x ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేయాలి. x ఈక్వల్ టు -1 అంటే 1 - 1 ఈజ్ 0 కాబట్టి దిస్ బికమ్స్ 0 లేదా 1 - 1 హోల్ టు ది పవర్ ఆఫ్ n దట్స్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఈ మాదిరిగా 0 వస్తే మనం ఏం చేద్దామంటే నౌ లెట్ us keep this as equation నెంబర్. ఇప్పుడు ఒక ఈక్వేషన్ వచ్చింది మనకు, ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది కదా, ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. నౌ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3. ఇప్పుడు ఈక్వేషన్ 2 ప్లస్ ఈక్వేషన్ 3 చేసినాం అనుకోండి, ఈక్వేషన్ 2 ప్లస్ ఈక్వేషన్ 3 చేస్తే c0 ప్లస్ c0 అంటే 2c0 అవుతుంది. 2c0 ప్లస్ c1 మైనస్ c1 అంటే క్యాన్సిల్ అవుతుంది. c2 ప్లస్ c2 అంటే ప్లస్ 2c2 అవుతుంది. ప్లస్ 2c2 ప్లస్ 2c4 ప్లస్ 1 అలా వచ్చి లాస్ట్లో ఏమొస్తుంది అంటే ఇదేమో cn ఉంది, ఇదేమో -1 పవర్ n cn ఉంది కాబట్టి ఏమొస్తుందంటే 1 ప్లస్ -1 పవర్ n ఇంటూ cn అనేటువంటిది వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇది 2 పవర్ n, ఇదేమో 0 కాబట్టి 2 పవర్ n ప్లస్ 0 అవుతుంది. ఈ మాదిరిగా వచ్చింది. అంటే దీని నుంచి మనం ఏం చెప్పవచ్చు అంటే సపోజ్ ఇఫ్ n హ్యాపన్స్ టు బి
సపోజ్ దీన్ని 2తో డివైడ్ చేసినాం అనుకోండి, ప్రతి ఒక్క టర్మ్ 2 ఉంది కదా, 2తో డివైడ్ చేసినాం అనుకోండి, 2తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, C0 ప్లస్ C2 ప్లస్ C4 ప్లస్ 1 ప్లస్ ఇక్కడ 2 లేదు, అందుకని 1 ప్లస్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n డివైడెడ్ బై 2 ఇంటూ Cn అని రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 టు ది పవర్ ఆఫ్ n బై 2 అంటే 2 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 అవుతుంది, టు పవర్ n మైనస్ 1. ఇప్పుడు దీంట్లో మనం n అనేటువంటిది ఈవెన్ అయితే ఏమవుతుంది, n ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ అయితే ఇవంతా ఇలాగే వస్తాయి, ఇక్కడ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ వస్తుంది. -1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ అంటే +1, 1 ప్లస్ 1 ఈజ్ 2, 2 బై 2 ఈజ్ 1 ఇంటూ Cn మిగులుతుంది. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు C0 ప్లస్ C2 ప్లస్ C4 ప్లస్ 1 ప్లస్ Cn ఈజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. ఎప్పుడు ఇది, ఇఫ్ n ఈజ్ ఈవెన్, n ఈవెన్ అయినప్పుడు. అలా కాకపోతే ఇదే ఏమవుతుందంటే n కనుక ఆడ్ అయింది అనుకోండి, n ఆడ్ అయిపోతే ఇది -1 హోల్ పవర్ n ఇది -1 అవుతుంది, 1 - 1 క్యాన్సిల్ పోయి 0 అయిపోతుంది, అంటే దీని ముందర టర్మ్ వరకు మిగులుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం వస్తుందంటే ఆల్సో C0 ప్లస్ C2 ప్లస్ C4 ప్లస్ 1 ప్లస్ Cn మైనస్ 1 దగ్గర అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. ఇది ఎప్పుడంటే ఇఫ్ n ఈజ్ ఆడ్, n ఆడ్ అయినప్పుడు. అంటే మనము ఈ సెకండ్లో ఉన్నటువంటి రెండు కండిషన్స్ కూడా మనం ప్రూవ్ చేయడం జరిగింది. C0 ప్లస్ C2 ప్లస్ C4 ప్లస్ Cn ఈజ్ ఈక్వల్ టు పవర్ n మైనస్ if n ఈజ్ ఈవెన్, అండ్ C0 ప్లస్ C2 ప్లస్ C4 ప్లస్ Cn మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు పవర్ n మైనస్ if n ఈజ్ ఆడ్ అని. ఓకే, కాబట్టి దిస్ కమ్స్ టు ద సెకండ్ పార్ట్ అనుకోండి, ఇది సెకండ్, ఇదేమో ఫస్ట్ నెంబర్ 1. సో 1, 2 అయిపోయింది, నెక్స్ట్ 3 ప్రూవ్ చేయాలి. 3 ప్రూవ్ చేసి దానికంటే ముందర మీరు ఒకసారి రాసుకోవాల్సి వస్తుంది. సో ఒక్కసారి నేను మళ్ళీ బ్రీఫ్ చేస్తాను. ఇది మనకు ఫార్ములా అనేటువంటిది దీన్ని మనకి ఇంపార్టెంట్. సో ఏంటి మనం ఏం కన్సిడర్ చేసామంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ n అనేటువంటిది మనం కన్సిడర్ చేసాం. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏంటి అంటే ఇది a ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n మాదిరి చేసుకుంటూ రావాలి, ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ n మాదిరి. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే C0 ప్లస్ C1x ప్లస్ C2x స్క్వేర్ ప్లస్ C3x క్యూబ్ ప్లస్ 1 ప్లస్ Cnx పవర్ n అనేటువంటిది మనకు దీనికి వచ్చేటువంటి బైనామియల్ ఎక్స్పాన్షన్. దీంట్లో C0, C1, C2, C3 వీటన్నిటిని ఏమంటారంటే బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటాం. ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ అనేటువంటిది మనం ఆల్రెడీ కాంబినేషన్ చాప్టర్లో నేర్చుకున్నటువంటి ఫార్ములా. దాన్ని బేస్ చేసుకుని C0ను Cn రాసుకోవచ్చు, C1ను Cn-1 రాసుకోవచ్చు, C2ను Cn-2 రాసుకోవచ్చు, అవసరాన్ని బట్టి మనం మార్చుకోవచ్చును అని అనుకున్నాం. తర్వాత మనం ప్రూవ్ చేసేటువంటి మొదటి ప్రాపర్టీ ఏంటంటే C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ 1 ప్లస్ Cn ఈజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ n. అది ప్రూవ్ చేయాలి. అంటే సమ్ ఆఫ్ ద బైనామియల్ కోఎఫిషియెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ ఏమా హలో. సో మనం ఏం చేసామంటే 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు C0 ప్లస్ C1x ప్లస్ C2x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ Cnx పవర్ n అనేటువంటిది మనము కన్సిడర్ చేసాం. కన్సిడర్ చేసి దాంట్లో x ఉన్న చోట 1 అనేటువంటిది రీప్లేస్ చేసాం. x ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఇది 1 ప్లస్ 1 హోల్ పవర్ n అయింది, ఈజ్ ఈక్వల్ టు C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ అంటే x ఎక్కడ ఉందో అక్కడంతా కూడా 1 అయిపోయింది కాబట్టి మనకు ఓన్లీ కోఎఫిషియెంట్స్ మిగిలిపోయాయి, ప్లస్ 1 ప్లస్ Cn వరకు వచ్చింది. అంటే ఇదే మనం ప్రూవ్ చేస్తున్నటువంటి ఫస్ట్ రిలేషన్. 1 ప్లస్ 1 అంటే 2 పవర్ n, దేర్ఫోర్ వాట్ వి గాట్ ఈజ్ C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ 1 ప్లస్ Cn ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n అనేటువంటిది మొదటిది మనం రాసేసుకున్నాం యాజ్ ఏ ఫార్ములా. తర్వాత సెకండ్ పార్ట్ అంటే ఇది మనకి థీరంలో ఉన్నటువంటి సెకండ్ పార్ట్ మనం ప్రూవ్ చేయాలనుకుని దానికి ఏం చేసామంటే x ఈజ్ ఈక్వల్ టు -1 రీప్లేస్ చేసాం. ఎక్కడ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 1 - 1 0 అవుతుంది. C0 మైనస్ C1 ప్లస్ C2 మైనస్ C3 ప్లస్ C4 మైనస్ 1 ప్లస్ -1 పవర్ n Cn ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అని మనం తీసుకున్నాం. ఈక్వేషన్ నెంబర్ 3 అని మనం తీసుకున్నాం. ఈక్వేషన్ 3 అని తీసుకొని నెక్స్ట్ ఏం చేసామంటే ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 రెండింటిని కూడా యాడ్ చేసాం. ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 రెండు యాడ్ చేస్తే ఫస్ట్ టైం C0 సేమ్ ఉంది, యాడ్ అవుతుంది. C1 మైనస్ C1 క్యాన్సిల్ అవుతుంది, C2 యాడ్ అవుతుంది, C3 మైనస్ 3 క్యాన్సిల్ అవుతుంది. అలా 2C0 ప్లస్ 2C
2 + 2c4 + 1 ప్లస్ లాస్ట్ టర్మ్ తీసుకుంటే ఇక్కడేమో 1 × cn ఉంది, ఇక్కడేమో -1 power n × cn ఉంది. కాబట్టి 1 + -1 power n × cn = 2n + 0 వచ్చింది. ఇక్కడ ప్రతి ఒక్క టర్మ్కి 2 కామన్గా ఉంది, అన్నిటిని మనం 2తో డివైడ్ చేసినాం అనుకుంటే c0 + c2 + c4 + 1 + 1 + -1 power n/2 × cn = 2n/2 వస్తుంది. రైట్ సైడ్ 2n డివైడెడ్ బై 2, 2n డివైడెడ్ బై 2 అంటే 2n-1. ఇప్పుడు ఈ వచ్చినటువంటి రిలేషన్లో మనం ఏం చేసామంటే n ఈవెన్ నెంబర్ అయితే ఏమవుతుంది, n ఆడ్ నెంబర్ అయితే ఏమవుతుంది అనేటువంటిది మనం చెక్ చేసాం. n అనేటువంటిది ఈవెన్ నెంబర్ అయితే c0 + c2 + c4 + 1 ఇది 1 + 1 n ఈవెన్ అయినప్పుడు -1 power ఈవెన్ +1 అవుతుంది. 1 + 1 2 అవుతుంది. 2/2 is cancel బై 1 అయిపోతుంది. లాస్ట్లో cn మిగులుతుంది =2n-1 అవుతుంది. అదే n అనేటువంటిది ఆడ్ అయితే ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది, దీని ముందర టర్మ్ మిగిలి ఉంటుంది. n ఆడ్ అయినప్పుడు ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి అంటే లాస్ట్ టర్మ్ 1 + -1 power n/2 0 అయిపోయి దాని ముందర టర్మ్ మిగిలి ఉంటుంది, అంటే cn-1 వరకు వస్తుంది. దట్స్ n-1 వేర్ n ఈజ్ ఆడ్ అనేటువంటిది మనం ప్రూవ్ చేయడం జరిగింది. సో ఇంతవరకు మీరు నోట్ చేయండి. నోట్ చేస్తే నేను ఫర్దర్గా థర్డ్ పార్ట్ కంప్లీట్ చేద్దాం. ఓకే, అంతవరకు బాగా చేద్దాం. ఏంటంటే ఇదంతా ఫార్ములా, మధ్యలో 2 అక్షరాలు కలిసి, బట్ డజంట్ మ్యాటర్. ఓకే, నోట్ చేయడం అందరూ. విత్ ద నెక్స్ట్ పాయింట్. సో దీంట్లో మనం సెకండ్ పార్ట్ వరకు చేసాం. థర్డ్ పార్ట్ అనేటువంటిది ఇప్పుడు చేద్దాం. థర్డ్ పార్ట్ ఏంటంటే వీ హ్యావ్ టు ప్రూవ్ దీస్ 2 రిలేషన్స్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేద్దాం. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 అంటే దీనిలో నుంచి ఈక్వేషన్లో నుంచి ఈక్వేషన్ తీసేయాలి. తీస్తే c0 క్యాన్సిల్ పోతుంది, c1 యాడ్ అవుతుంది. 2c1 c2 క్యాన్సిల్, 2c3 అలా వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ 2c1 ప్లస్ 2c3 ప్లస్ 2c5 ప్లస్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఏమొస్తుందంటే 1 మైనస్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ cn వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 0 అవుతుంది. సో ఇప్పుడు దీనికి కూడా మనకు 2 అనేటువంటిది కామన్గా ఉంది కాబట్టి 2తో డివైడ్ చేసుకున్నట్లయితే దిస్ ఈజ్ c1 ప్లస్ c3 ప్లస్ c5 ప్లస్ సో ఆన్ ప్లస్ 1 మైనస్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ n డివైడెడ్ బై 2 ఇంటూ cn ఈజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సపోజ్ n అనేటువంటిది ఈవెన్ అయితే ఏమవుతుంది, n అనేటువంటిది ఆడ్ అయితే ఏమవుతుంది అనేటువంటిది చూసుకున్నట్లయితే సపోజ్ ఇప్పుడు టేక్ n ఈజ్ ఈవెన్. n అనేటువంటిది ఈవెన్ అయినప్పుడు ఇది ఏమవుతుందంటే -1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఈవెన్ ఈజ్ +1 అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ పోతుంది. క్యాన్సిల్ పోయి మనకు వచ్చేటువంటి టర్మ్ ఏంటంటే దేర్ఫోర్ c1 ప్లస్ c3 ప్లస్ c5 ప్లస్ 1 ప్లస్ ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుందంటే దీని ముందర మిగులుతుందనే కదా. cn-1 ఈజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ n-1 ఇఫ్ n ఈజ్ ఈవెన్. అండ్ n ఆడ్ అయినటువంటి సందర్భంలో ఏమవుతుందంటే -1 పవర్ ఆడ్ ఈజ్ -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోయి రెండు యాడ్ అయిపోయి ఇది టర్మ్ మిగులుతుంది, దీని ముందరది పోయి ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో ఏమవుతుందంటే c1 ప్లస్ c3 ప్లస్ c5 ప్లస్ cn వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 2 టు ది పవర్ ఆఫ్ n-1 వేర్ n ఈజ్ ఆడ్. ఈ మాదిరిగా మనం ప్రూవ్ చేయాలి అని అనుకున్నటువంటి రిలేషన్ ఈ రెండింటిని థర్డ్ పార్ట్ కూడా మనం ప్రూవ్ చేసాం. సో దిస్ ఈజ్ అనదర్ ఫార్ములా విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో దీన్ని కూడా కంప్లీట్ చేసేయండి. దెన్ వీ విల్ ఎరేజ్ ద టోటల్ అండ్ గో ఫర్ ద నెక్స్ట్ వన్.
ఈ లోయర్ పార్ట్ అంతా అయిపోయింది కదా, తీసేస్తున్నాను. Now let us go for an example sum. Example 1 of page number 211. This is an important problem. Prove that a into c naught plus a plus d into c1 plus a plus 2d into c2 plus so on plus a plus nd into cn is equal to 2a plus nd into 2 to the power of n minus 1. 2 to the power of n minus 1. ఇది మనం ప్రూవ్ చేయాలి. Now let us consider the LHS part of it and then conclude the RHS part. LHS part అంతా ఏమనుకున్నామంటే మనం ఏదో ఒక అక్షరం పెట్టుకున్నాం, ఎస్ అనుకున్నాం. లెట్ ఎస్ is equal to a into c naught plus a plus d into c1 plus a plus 2d into c2 plus so on plus a plus nd. దీని ముందర ఏముంటుంది అంటే a plus n minus 1 into d ఉంటుంది కదా, అది రాసుకున్నాం. a plus n minus 1 into d into cn minus 1 plus a plus nd into cn. దీన్ని రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇదే ఎస్ని ఏం చేద్దామంటే రైట్ నుంచి లెఫ్ట్కి రాసుకున్నాం. అంటే ఇది ఫస్ట్ రాస్తాను, ఇది నెక్స్ట్ రాస్తాను, ఇది నెక్స్ట్ రాస్తాను, అలా రాస్తాను. ఏ ప్లస్ ఎన్డి ఇంటూ సిఎన్. ఫస్ట్ ఏం రాస్తున్నానంటే ఏ ప్లస్ ఎన్డి ఇంటూ సిఎన్ రాస్తున్నాను. తర్వాత ఏం రాస్తానంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఇంటూ సి n మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ ఇక్కడ ఏమొస్తుందంటే ఏ ప్లస్ డి ఇంటూ సి1 వస్తుంది. ఏ ప్లస్ డి ఇంటూ సి1 ప్లస్ లాస్ట్లో వచ్చేది ఏ ఇంటూ సి నాట్ వస్తుంది. మనకి ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సి ఎన్ మైనస్ ఆర్ అనేటువంటి ఫార్ములా ఉంది. ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సి ఎన్ మైనస్ ఆర్ అనేటువంటి ఫార్ములా. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దిస్ ఈజ్ ఏ ప్లస్ ఎన్డి ఇంటూ ఏ ప్లస్ ఎన్డి ఇంటూ సిఎన్ను సి నాట్ రాసుకోవచ్చు. సిఎన్ను సిఎన్ మైనస్ ఎన్ అంటే సి నాట్ రాసుకోవచ్చు. దీన్ని ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఇంటూ దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే సిఎన్ మైనస్ 1ను సి1 రాసుకోవచ్చు, సి1 రాసుకోవచ్చు ప్లస్ సో ఆన్ ప్లస్ ఏ ప్లస్ డి ఇంటూ సి1ను సిఎన్ మైనస్ 1 రాసుకోవచ్చు ప్లస్ ఏ ఇంటూ సి నాట్ను సిఎన్ అని రాసుకోవచ్చు. ఐ విల్ కీప్ దిస్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 2లో రెండిట్లో కూడా మనకు కోఎఫిషియంట్ స్టార్టింగ్ సేమ్ ఉన్నాయి కదండి. సి నాట్ ఉంది, సి నాట్ ఉంది, నెక్స్ట్ సి1 ఇక్కడ సి1 ఉంది. అలా మనం రెస్పెక్టివ్ టర్మ్స్ యాడ్ చేస్తూ పోతే ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 తీసుకుందాం. ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 తీసుకుంటే ఎస్ ప్లస్ ఎస్ ఈజ్ 2s అవుతుంది. ఇది ఏ ఇంటూ సి నాట్ ఏ ప్లస్ ఎన్డి ఇంటూ సి నాట్ అంటే యాడ్ చేసుకుంటే 2a ప్లస్ ఎన్డి అవుతుంది.
2a ప్లస్ ఎన్డి ఇంటూ సి నాట్ వస్తుంది. ప్లస్ ఇక్కడ ఏ ప్లస్ డి ఒకటి ఉంది, ఇక్కడ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఉంది. ఆ రెండింటిని యాడ్ చేస్తే ఏ ప్లస్ ఏ అంటే 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డికి ఒక డి కలిపితే ఎన్డి అవుతుంది. ఇది కూడా ఎన్డి ఇంటూ C1 అనేటువంటిది వస్తుంది. ప్లస్ ఏ ప్లస్ 2d ఉంది, దాని తర్వాత రెస్పెక్టివ్గా యాడ్ అవుతుంది. సరే మనం ఇంకా అది సో ఆన్ వచ్చేస్తుంది అనుకుందాం. లాస్ట్ బట్ వన్ టర్మ్ చూసుకుంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి, ఏ ప్లస్ డి ఈ రెండు యాడ్ అవుతాయి. ఏ ప్లస్ ఏ అంటే 2a అవుతుంది ప్లస్ 1 ప్లస్ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఒక డి యాడ్ అవుతే ఎన్డి అవుతుంది. ఎన్డి ఇంటూ సిఎన్ మైనస్ 1 వస్తుంది. సిఎన్ మైనస్ 1 ప్లస్ ఏ ప్లస్ ఎన్డి ఒక ఏసిఎన్ అంటే ఇటు ఏ ప్లస్ ఏ ఇస్ 2a ప్లస్ ఎన్డి 2a ప్లస్ ఎన్డి ఇంటూ సిఎన్ వస్తుంది. సో ఈ మాదిరిగా వచ్చిన ప్రతి ఒక్క టర్మ్లో కూడా మనకు 2a ప్లస్ ఎన్డి అనేటువంటిది కామన్గా ఉంది కోఎఫిషియంట్గా. కాబట్టి మనము 2a ప్లస్ ఎన్డి అనేటువంటి కోఎఫిషియంట్ని మనం కామన్ తీసుకుంటే ఏం మిగిలింది అంటే C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ సో ఆన్ ప్లస్ Cn అనేటువంటిది మనకు మిగిలి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటిది ఏమిటి అంటే 2s. దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ ఎన్డి ఇంటూ మనకు ఆల్రెడీ ఇప్పుడే డెరైవ్ చేసాం కదా C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ సో ఆన్ ప్లస్ Cn ఈజ్ ఈక్వల్ టు 2 to the power of n అని ఫార్ములా. సో దీన్ని 2s తో 2తో డివైడ్ చేస్తే డివైడెడ్ బై 2 ఇంప్లైస్ s ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2a ప్లస్ ఎన్డి ఇంటూ 2 to the power of n minus 1 అవుతుంది. 2 to the power of n minus 1. s అంటే LHS. దేర్ ఫోర్ s ప్లేస్లో మనం LHS అంతా రాసుకుంటే ఏమొస్తుందంటే a ఇంటూ C0 ప్లస్ a ప్లస్ d ఇంటూ C1 ప్లస్ a ప్లస్ 2d ఇంటూ C2 సో ఆన్ ప్లస్ 1 ప్లస్ a ప్లస్ nd ఇంటూ Cn is equal to n into is equal to 2a plus nd into 2a plus nd into 2 to the power of n minus 1 అనేటువంటిది వచ్చింది. సో ఇది ఏంటి మనకి ఇక్కడ అంటే ఈ బైనామియల్ కోఎఫిషియంట్స్ మనం గమనించుకున్నట్లయితే ఈ బైనామియల్ కోఎఫిషియంట్స్ చూడండి. ఫస్ట్ది ఏ ఉంది, తర్వాతది ఏ ప్లస్ డి ఉంది, ఆ తర్వాత ఏ ప్లస్ 2d ఉంది. ఈ మాదిరిగా ఉంది. అంటే ఏంటంటే ఈ కోఎఫిషియంట్ అనేటువంటిది C0 ముందర బైనామియల్ కోఎఫిషియంట్ ముందర ఉన్నటువంటి కోఎఫిషియంట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో పెరుగుతోంది. ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, ఏ ప్లస్ nd ఇలా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కనుక పెరుగుతూ ఉన్నట్లయితే లాస్ట్లో ఏ ప్లస్ nd ఇంటూ Cn ఇలా కనుక వస్తే దీని సమ్ ఎంత అంటే 2a ప్లస్ nd ఇంటూ 2 power n minus 1. ఇది మనం ఒక ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో మరి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకు అవసరము పడడం కొంచెం తక్కువ. ఇది డిరైవ్ చేయమని అడుగుతారు, యాక్చువల్గా ప్రూవ్ చేయండి అని అడుగుతారు, ప్రూవ్ చేస్తాం. మరి ఆబ్జెక్టివ్ పరంగా తీసుకుంటే ఇదంతా మనం డైరెక్ట్గా ఫార్ములా కింద అప్లై చేసి 2a ప్లస్ n ఇంటూ 2 power n minus 1 అనేటువంటిది సింప్లిఫై చేసి రాయాల్సి వస్తుందన్నమాట. కాబట్టి దిస్ షుడ్ బి రిమెంబర్డ్ యాజ్ ఏ ఫార్ములా ఫర్ ఆల్ ఎంట్రన్స్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. సరే ఇది నోట్ చేయండి అమ్మా. ఓకే అమ్మా, వి విల్ డిలీట్ దిస్. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఫార్ములా గుర్తుపెట్టుకోవాలనుకున్నాం కదా, అందుకని ఇక్కడ వరకు తీసేస్తాను. ఇది వరకు తీసేసి ఏం చేద్దామంటే లెట్ us టేక్ దిస్ ఫార్ములా. ఇప్పుడు ఇది ఫార్ములా కదా, now we take a note. Let
A is equal to 0 and D is equal to 1 in this equation. దీని పేరు 1 పెడదాం ఇప్పుడు. in 1 దీంట్లో పెట్టామనుకోండి, ఇలా పెడితే ఏమొస్తుంది చూద్దాం. A ఈక్వల్ టు 0 పెట్టాం, 0 ప్లస్ D అంటే 1 ఇంటూ C1 ప్లస్ 2 ఇంటూ C2 ప్లస్ A ప్లస్ 2D ఏమవుతుంది, 0 ప్లస్ 2 ఇంటూ 1 అంటే 2 ఇంటూ C2 ప్లస్ నెక్స్ట్ ఏమొస్తుంది 3 ఇంటూ C3 ప్లస్ 1 ప్లస్ లాస్ట్లో ఏమొస్తుంది, ఇది 0, ఇది n ఇంటూ 1, n ఇంటూ Cn వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ A0 D is 1, n ఇంటూ 2 power n minus 1. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే C1 ప్లస్ 2 ఇంటూ C2 ప్లస్ 3 ఇంటూ C3 ప్లస్ so on ప్లస్ n ఇంటూ Cn ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2 to the power of n minus 1. దీన్నే మనం ఇంకొక పద్ధతిలో రాయొచ్చు, సిగ్మా r ఇంటూ సిఆర్. r ఇంటూ సిఆర్. r ఎక్కడి నుంచి ఎక్కడికి, r ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n. r ఈక్వల్ టు 1 పెట్టుకుంటే 1C1 వస్తుంది, 2 పెడితే 2C2 వస్తుంది, 3 పెడితే 3C3 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు మనకున్నటువంటి ఫార్ములా ఏంటంటే n ఇంటూ 2 to the power of n minus 1. దిస్ షుడ్ బి రిమెంబర్డ్ యాజ్ ఏ ఫార్ములా. సో C1 ప్లస్ 2C2 ప్లస్ 3C3 ప్లస్ 4C4 ప్లస్ 1 ప్లస్ NCn ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే n ఇంటూ 2 పవర్ n మైనస్ 1 అనేటువంటిది మనకు ఉండే ఫార్ములా. దీన్ని సిగ్మా r ఇంటూ సిఆర్ రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2 పవర్ n మైనస్ 1. దీని తర్వాత నెక్స్ట్ నోట్ ఏంటంటే సెకండ్ వన్ తీసుకున్నాం, ఇది ఫస్ట్ అనుకోండి, నోట్ 1 అనుకోండి. సెకండ్ వన్ ఏంటంటే సిగ్మా r into r minus 1, r into r minus 1 into cr is equal to n into n minus 1 into 2 to the power of n minus 2. r is running from 2 to n. ఇది మనం ప్రూవ్ చేస్తాం. దీన్ని ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే లెట్ us కన్సిడర్. సో మనం ఏం ప్రూవ్ చేయాలి ఒకసారి ఎక్స్పాండ్ చేసి చూద్దాం. ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, r ఈజ్ ఈక్వల్ 2 పెడితే 2 ఇంటూ 1 ఇంటూ C2 వస్తుంది, 2 ఇంటూ 1 ఇంటూ C2 ప్లస్ r ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే 2 పెట్టాం, 3 పెడితే 3 ఇంటూ 2 ఇంటూ C3 ప్లస్ 4 ఇంటూ 3 ఇంటూ C4 ప్లస్ 1 ఈ మాదిరిగా వస్తుంది. r ఈజ్ ఈక్వల్ టు n పెట్టుకుంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ Cn ఈజ్ ఈక్వల్ టు మనం ఏం ప్రూవ్ చేయాలంటే దిస్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ 2 to the power of n మైనస్ 1 అని ప్రూవ్ చేయాలి, 2 to the power of n మైనస్ 2 అని ప్రూవ్ చేయాలి, 2 to the power of n మైనస్ 2. దీనికోసం మనం ఏం చేస్తామంటే లెట్ us కన్సిడర్ 1 ప్లస్ x హోల్ టు ది పవర్ ఆఫ్ n తీసుకుందాం. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n ఏంటి అంటే C0 ప్లస్ C1x ప్లస్ C2x స్క్వేర్ ప్లస్ C3x క్యూబ్ ప్లస్ 1 ప్లస్ Cn ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n అవుతుంది. దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేషన్ క్యాల్కులస్లో డిఫరెన్షియేట్ చేస్తే d by dx ఆఫ్ 1 plus x whole to the power of n is equal to d by dx of C0 plus C1x plus C2x square plus so on plus Cn x to the power of n అవుతుంది. ఓకే, మరి ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే బోత్ సైడ్స్ ఏమవుతుందంటే n ఇంటూ 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1 వస్తుంది. ఇక్కడ C0 కాన్స్టెంట్ C1 ఇంటూ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ 2 ఇంటూ C2x ప్లస్ C3x క్యూబ్ ఉంటుంది కదా, 3 ఇంటూ C3x స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ దీనికి ఏమొస్తుందంటే n ఇంటూ Cn ఇంటూ x టు ది పవర్ ఆఫ్
n-1 వస్తుంది. ఇట్లా వచ్చిన దాన్ని ఏం చేద్దామంటే మళ్ళా ఒకసారి డిఫరెన్షియేట్ చేద్దాం. అగైన్ we differentiate it on both sides. Again differentiating. అప్పుడేమొస్తుంది n into n-1 into 1 plus x whole to the power of n-2 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ఇది 0 వచ్చింది, c1 కూడా 0 వస్తుంది, ప్లస్ 2 ఇంటూ c2 ప్లస్ 3 ఇంటూ 2 ఇంటూ c3x ప్లస్ సో ఆన్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుందంటే n ఇంటూ n-1 ఇంటూ cnx to the power of n-2 వస్తుంది. సో ఇట్లా వచ్చిన దాంట్లో మనం ఏం చేద్దామంటే లెట్ us substitute x is equal to 1. ఇక్కడ రాసుకుందాం. లెట్ x is equal to 1. x is equal to 1 అనేటువంటిది రీప్లేస్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇది n into n-1 into 2 to the power of n-2 LHS వస్తుంది. n into n-1 into 2 power n-2 n into n-1 into 2 power n-2 RHS ఏమొస్తుంది, RHS వస్తాం 2c2 plus 3 into 2c3 అలా వస్తుంది కదా. సో 2 into c2 plus 3 into 2 into c3 plus so on plus n into n-1 into cn into x అంటే 1 to the power of n-2 మనం రాయాల్సిన పని లేదు, ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు n into n-1 into 2 to the power of n-2 వస్తుంది. కాబట్టి మనం ప్రూవ్ చేస్తున్నది ఇదే కదా, మనం క్వశ్చన్లో కూడా అదే అనుకున్నాం. 2 into 1 into c2 వచ్చింది, 2c2 వచ్చింది, 3 into 2 into c3 వచ్చింది, సో ఆన్ n into n-1 into 2 power n-2 RHSలో వచ్చేసింది. దేర్ఫోర్ మనం ప్రూవ్ చేయాలనుకున్నటువంటి సెకండ్ పార్ట్ మనం ప్రూవ్ చేసాం. సిగ్మా r is equal to 2 to the power of 2 to n, r is equal to n, r into r minus 1 into cr is equal to n to n minus 1 into 2 to the power of n minus 2. ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి సెకండ్ రిలేషన్ అన్నమాట. సో ఇది కూడా మనకు అవసరాన్ని బట్టి ఫార్ములా అలాగే వాడుకోవాల్సి వస్తుంది. ఓకే, ఓకే రాసుకోండి. ఇంకా ఓకే అమ్మా రాయండి, కంప్లీట్ చేయండి, అయిపోతుంది చెప్పండి నాకు.
సార్ మీ వాయిస్ వినపడట్లేదు. సిగ్మా ఆర్ స్క్వేర్ ఇంటూ సిఆర్. సో దీన్ని ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 చేద్దాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 సిగ్మా ఆర్ స్క్వేర్ ఇంటూ సిఆర్ మనకు కావాల్సినది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తానంటే దీన్ని నేను ఇప్పుడు సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అట్లే పెడతాను. ఆర్ స్క్వేర్ను ఆర్ ఇంటూ ఆర్ రాయొచ్చు కదా. ఆర్ స్క్వేర్ను ఆర్ ఇంటూ ఆర్ అని రాసుకోవచ్చు. ఆర్ ఇంటూ ఆర్ అని రాస్తూ ఒక -1 రాశాను అనుకోండి. ఆర్ ఇంటూ ఆర్ -1 రాస్తే ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ అయింది ఇది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, ప్లస్ ఆర్ చేద్దాం ఇంటూ సిఆర్ సో ఈ ఆర్ స్క్వేర్ నేను రాసాము ఆర్ ఇంటూ ఆర్ -1 ప్లస్ ఆర్ ఇంటూ సిఆర్ అని రాసాము. లోపల ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ ప్లస్ ఆర్ క్యాన్సిల్ అయ్యి సరిపోతుంది. నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సపరేట్ చేసుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ ఇంటూ ఆర్ -1 సిఆర్ ఆర్ ఇంటూ ఆర్ -1 ఇంటూ సిఆర్ ప్లస్ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ ఇంటూ సిఆర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఆర్ ఇంటూ ఆర్ -1 సిఆర్ అంటే మనం ఏం ప్రూవ్ చేసాం, ఈజ్ ఈక్వల్ టు n to n - 1 2 power n - 2 ప్రూవ్ చేసాం కదా. n ఇంటూ n - 1 ఇంటూ 2 to the power of n - 2 ప్లస్ సిగ్మా ఆర్ ఇంటూ సిఆర్ అంటే మనం ఏం ప్రూవ్ చేసాం, n ఇంటూ 2 power n - 1 ప్రూవ్ చేసాం. n ఇంటూ 2 power n - 1. Therefore we will మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్. అంటే ఇప్పుడు ప్రూవ్ చేసినటువంటి రెండు రిలేషన్స్ని మనం వాడాం. దీన్ని కొంచెం రిలీజ్ చేస్తాను, ఇది మనకు అవసరం లేదు. సో అది తీసేస్తే దెన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు, మనకు ఈ రెండిట్లో నుంచి కామన్గా 2 power n - 2 కామన్ తీసుకోవాలి. అందుకని n ఇంటూ n - 1 ఇంటూ 2 power n - 2 ప్లస్ n ఇంటూ 2 ఇంటూ 2 power n - 2 అని రాసుకోవచ్చు. 2 power n - 2 ఇప్పుడు మనం కామన్ తీసుకుంటే ఏం మిగులుతుంది, n ఇంటూ n - 1 ప్లస్ 2n ఇంటూ 2 power n - 2 మిగులుతుంది. 2 power n - 2 దిస్ ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ మైనస్ n ప్లస్ 2n అంటే ప్లస్ n ఇంటూ 2 power n - 2 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n ప్లస్ 1, లేదా n కామన్ తీసినాం అనుకోండి, n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2 power n - 2. ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి రిలేషన్ అనమాట. దేర్ఫోర్ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to n ఆర్ స్క్వేర్ ఇంటూ CR is equal to R square into CR is equal to n into n plus 1 into 2 power n minus 2. This is another formula which we use it in future. ఇది నోట్ చేయడం కంప్లీట్ చేయండి. సో మనం ఇప్పుడు ఈ బైనామియల్ కోఎఫిషియంట్స్కి సంబంధించి ఈ కొన్ని ప్రాపర్టీస్ చూసామమ్మా. ఈ ప్రాపర్టీస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామంటే, సపోజ్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ దీన్ని సింపుల్గా ఏమంటాం అంటే మనం NGT అంటాం. NGT అంటే న్యూమరికల్లీ గ్రేటెస్ట్. న్యూమరికల్ అంటే నంబర్ కదా, నంబర్ పెద్దగా కనపడేటువంటి టర్మ్ అనమాట. ఇంతకుముందు గ్రేటెస్ట్ కోఎఫిషియంట్ టర్మ్ చూసాం, మిడిల్ టర్మ్ అనేటువంటిది గ్రేటెస్ట్ కోఎఫిషియంట్ టర్మ్ ఉంటుంది అని. కానీ ఇప్పుడు ఏంటంటే అలా కాదు, నంబర్ కూడా పెద్దగా కనపడాలి. నంబర్ పెద్దగా కనపడడం అంటే ఏంటి అంటే,
ఫర్ ఎగ్జాంపుల్ 5 ఒకటి ఉంది అనుకోండి, -36 ఒకటి ఉంది. ఇలా ఉన్నప్పుడు ఇది ఏం చెప్తుందంటే ఏది పెద్దది అంటే ఇదే పెద్దది అని చెప్తుంది. ఎందుకంటే 36 కనిపిస్తుంది కదా, మైనస్ ఉంది అయినా కూడా మనం ఏం చేస్తాం, 36 పెద్ద నెంబర్ కదా అని 36 తీసుకుంటాం. అట్లా కనపడేటువంటిది అనమాట ఈ టర్మ్. న్యూమరికలీ నంబర్లో పెద్దది, దాని వాల్యూ కాదు, నంబర్లో పెద్దది. నంబర్లో పెద్దది ఉన్నటువంటి టర్మ్ కావాలి అని అడిగారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే 1 + x⁴n ఎక్స్పాన్షన్ కన్సిడర్ చేస్తాం. ఈ ఎక్స్పాన్షన్ కన్సిడర్ చేసినప్పుడు దీంట్లో మనం స్టెప్ నెంబర్ 1 ఏం చేస్తామంటే క్యాల్కులేట్ n+1 mod x డివైడెడ్ బై mod x+1 క్యాల్కులేట్ చేస్తాం. n+1 mod x డివైడెడ్ బై mod x+1 దీన్ని క్యాల్కులేట్ చేస్తాం. n ఎక్కడి నుంచి వస్తుంది, క్వశ్చన్లో నుంచి వస్తుంది. x ఎక్కడి నుంచి వస్తుంది, క్వశ్చన్లో నుంచి వస్తుంది. n+1 mod x బై mod x+1 క్యాల్కులేట్ చేసి ఇది చేస్తే దీనికి ఏదో ఒక వాల్యూ వచ్చింది అనుకోండి, p అని. అది చేస్తే ఏదో ఒక p వచ్చింది. ఈ p అనేటువంటిది నెంబర్ 2. ఇఫ్ p ఈజ్ అన్ ఇంటిజర్ అయితే అప్పుడు న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తామంటే TP+1 అని చెప్తాం. ఇంటిజర్ అంటే ఏంటి, ఇంటిజర్ అంటే మీకు తెలుసు 2 కానీ 3 కానీ 5 కానీ 10 కానీ అట్లా వస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఆ టర్మ్ ఏం చెప్తామంటే TP+1 అని చెప్తాం. 10 వచ్చింది అనుకోండి, P10 వస్తే T10 T11 అని చెప్తాం. T10 T11 అని చెప్తాం. అంతేకాకుండా దీని వాల్యూ ఎంత అని అడిగారు అనుకోండి, వాల్యూ ఆఫ్ NGT వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ TP ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ TP+1. రెండింటి యొక్క వాల్యూ సేమ్ ఉంటుంది. అంటే మైనస్ కూడా ఉండవచ్చు, మైనస్ ఉన్నా కూడా మనం మాడ్యులస్ తీసుకుంటాం కాబట్టి ఆ రెండింటి యొక్క వాల్యూ సేమ్ అవుతుంది. అలా కాకుండా సపోజ్ ఇఫ్ P ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిజర్ ప్లస్ ఫ్రాక్షన్ ఈజ్ నాట్ అన్ ఇంటిజర్ అందామండి సింపుల్గా. నాట్ అన్ ఇంటిజర్ కాదు అంటే ఎలా ఉంటుందంటే అమ్మ 3.5, 13.6, 2.8 అలా ఉంటుంది. అప్పుడు నాట్ అన్ ఇంటిజర్ అంటారు. నాట్ అన్ ఇంటిజర్ అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే NGT ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తామంటే TP+1 అని చెప్తాం. NGT ఈజ్ సెట్ టు బి TP+1 అని చెప్తాం. ఓకే, ఈ మాదిరిగా మనం న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ అనేటువంటి చెప్తాం. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ TP+1 అవుతుంది. అంటే నాట్ అన్ ఇంటిజర్ అంటే ఇప్పుడు 3.6 వచ్చింది అనుకోండి, 3 ఒకటే మనం ఇంటిజర్గా తీసుకుంటాం. 3 తీసుకొని 3+1 అంటే T4 అవుతుంది అనమాట. T4. సపోజ్ ఇది 3.6 వస్తే T4 అనేది న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ వస్తుంది. అలా ఇక్కడ కనుక 4 వచ్చింది అనుకోండి, సింపుల్గా 4 వచ్చింది. T4 T5 న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్స్ అని చెప్తాం. ఈ మాదిరిగా మనం న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ అనేటువంటిది కనుక్కోవడానికి మనం వాడేటువంటి ఈ ఫార్ములా ఒకటి. ఇది ఏంటంటే మనకు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, ఏమి న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ ఏంటి, దాని కోఎఫిషియంట్ ఎంత, మరి అది కనుక్కోండి అని అడుగుతుంటారు. అట్లా అడిగినప్పుడు దీని గురించి మనం చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఇవి మనకు ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ప్రాబ్లమ్స్ వచ్చేమో దీని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. ఓకే, యు నోట్ అంతవరకు. న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ in 2 plus 3x whole to the power of 10 when x is equal to 11/8 is the question. సో మనం ఏమనుకున్నాం అంటే 1 + x whole to the power of n ఉండాలి అనుకున్నాం, కానీ ఇక్కడ చూస్తే ఇది 2 + 3x whole to the power of 10 అని ఇచ్చారు. అందుకని దీన్ని కన్సిడర్ చేసి ఫార్ములాకి మార్చుకుంటాం, స్టాండర్డ్ ఫార్ములాకి మార్చుకోవడం ఎట్లా అంటే 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే ఇది 1 + 3x/2 అవుతుందిగా, whole to the power of 10 ఇలా అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 10 into 1 + 3x/2 whole to the power of 10లోకి వచ్చింది.
ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 to the power of 10 into 1 plus x whole to the power of n లాగా ఉంది. సో ఎక్స్ అంటే ఏమిటి, ఎన్ అంటే ఏమిటి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 10 అని, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3x/2 అని. 3x/2 అంటే ఏంటి, 3/2 ఇంటూ ఎక్స్ అంటే ఎంత ఇచ్చారు 11/8. 11/8 దిస్ ఈజ్ ఈక్వల్ టు 33/16. ఇప్పుడు మనం కన్సిడర్ n plus 1 mod x divided by mod x plus 1 దీన్ని కన్సిడర్ చేయాలి అనుకున్నాం. n అంటే మనం ఏమనుకున్నాం 10 అనుకున్నాం. 10 plus 1 ఇంటూ mod x అంటే ఎంత వచ్చింది మనకు 33/16 వచ్చింది, డివైడెడ్ బై mod x plus 1 అంటే 33/16 plus 1. అది ప్లస్సే కాబట్టి ఒకవేళ మైనస్ వస్తే ప్లస్ వేసుకోమని అర్థం అంతే. దిస్ ఈజ్ 11 into 33 divided by 16 divided by 33 plus 16 divided by 16. 16 cancel is equal to 11 into 33 divided by 49 వచ్చింది, 49. మరి ఇది దేంతో క్యాన్సిల్ అవుతుంది, 11 into 33 divided by అంటే దిస్ కమ్స్ యాజ్ 363/7 టేబుల్లో దేంతో క్యాన్సిల్ అవుతుంది, మల్టిప్లైస్ ఎంత వస్తుంది 363 వస్తుంది కదా. 363 divided by 49 దిస్ ఈజ్ ఈక్వల్ టు డివైడ్ చేద్దాం ఎంత వస్తుందో. 363 ఇక్కడేమో 49 7 టైమ్స్ చూద్దాము, 340 వస్తుంది కదా. తీసేస్తే 20 వచ్చింది. 7.4. ఓకే, 7 plus 6/20 వచ్చింది. 7 plus 6/20 అంటే ఇక్కడ మనకు ఇంటిజర్ ఏంటిది p plus f అన్నమాట. ఇదేమో ఇంటిజర్, అదేమో ఫ్రాక్షన్. దేర్ఫోర్ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ NGT ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనం ఏమనుకున్నాం ఇట్లాంటప్పుడు TP+1 అనుకున్నాం. TP+1 అంటే ఎంత రాసుకోవాలి, T7+1 ఈజ్ ఈక్వల్ టు T8 అని రాసుకోవాలి. సో న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే T8 అవుతుంది అని చెప్పాలి ఇక్కడ. మరి T8 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం ఏమి రావాలంటే దీంట్లో కదా మనం చూడాల్సినటువంటిది 2 to the power of 10 into 2 to the power of 10 into 10C7 NCR x to the power of n minus r, x to the power of r, x to the power of r అంటే 7. NCR x power r, TR plus 1 is equal to NCR x power r. This is equal to 2 to the power of 10 into 10C7 into x అంటే మనకు వచ్చింది 33/16. 33/16 హోల్ టు ది పవర్ ఆఫ్ 7. ఇది మనకు వచ్చేటువంటి న్యూమరికలీ గ్రేటెస్ట్ టర్మ్ అనమాట. ఇంకా ఇదే ఆన్సర్, ఇంకా దాన్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, దిస్ ఈజ్ ఆన్సర్. 1 plus x హోల్ టు ది పవర్ ఆఫ్ nలో 1 plus x హోల్ టు ది పవర్ ఆఫ్ nలో TR plus 1 జనరల్ టర్మ్ ఎంత అంటే NCR x to the power of r, NCR x to the power of r. అందుకని మనం డైరెక్ట్గా మనకు T7+1 రావాలి అంటే 10C7 x power 7 రాసేసాం, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం, అందుకని మనకు డైరెక్ట్ టర్మ్ వచ్చేస్తుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్, దాని అట్లా వదిలేయచ్చు. ఓకేనా. సో దీని మాదిరి మరి మీకు ఇంకొక ప్రాబ్లం హోంవర్క్ ఇవ్వనా, సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది రాసుకోండి, ఈ లోపల హోంవర్క్ గురించి ఆలోచిస్తాను. ఓకే, రిమైనింగ్ విల్ బీ ఇన్ టుమారోస్ క్లాస్. ఓకేమా. నెక్స్ట్ వీ గో ఫర్ ది నెక్స్ట్ యాక్టివిటీ. ఇది అయిపోతుంది చెప్పండి.